కూటమి పాలనంతా కక్ష సాధింపు చర్యలే తప్ప ప్రజలకు ఒరిగిందేం లేదని వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేక వెల్లువెత్తుతోన్న ప్రజా వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు కుట్రలు కుతంత్రాలకు ప్రభుత్వం తెరతీస్తోందని మండిపడ్డారు. అందులో భాగంగానే మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకిచ్చినటువంటి వాగ్దానాల్ని ఒక్కదాన్ని కూడా సంపూర్ణంగా నెరవేర్చకుండా నిరంతరము డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఈ రకంగా ప్రతి నెల అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని, అధికారుల్ని జైళ్లలోకి పంపే కార్యక్రమాన్ని మనం చూస్తున్నాం. దీనికి పరాకాష్ఠగా నిన్న మద్యం కుంభకోణం అనేటువంటి పేరుతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారి అయినటువంటి ధనంజయ రెడ్డి గారిని, అలాగే కృష్ణమోహన్ రెడ్డి గారిని అరెస్టు చేయటం ఒక పరాకాష్ఠ. ఈ సంవత్సర కాలం అంతా కూడా అరెస్టుల పర్వం. అరెస్టులు చేయటం, బెదిరించటం. వీఆర్ రెడీ టు ఎవ్రీథింగ్. చంద్రబాబు నాయుడు, లోకేష్, ఇంకా ఆ కూటమి నాయకులు దేనికి సిద్ధపడినా దానికి మేము సిద్ధంగా ఉన్నాం, ఎదుర్కొంటాం. నో డౌట్ అబౌట్ ఇట్. వీఆర్ ఫేసింగ్ ఇట్. ఇది ఎంత కక్ష సాధింపు చర్య! మొన్న ఏమో ఐపీఎస్లు పంపించినారు, ఇప్పుడేమో ఐఏఎస్లు పంపించినారు. ఈ విధంగా ప్రభుత్వాలు మారిన వెంటనే ఐఏఎస్లను, ఐపీఎస్లను, ఓఎస్డీలను అవినీతి ఆరోపణల్లో నెలల తరబడి రిమాండ్లకు, జైళ్లకు పంపించి మానసికంగా, శారీరకంగా హింసిస్తే ఇంకా రాబోయే భవిష్యత్ కాలంలో ఈ రాష్ట్రంలో ఎవరైనా ఐపీఎస్లు, ఐఏఎస్లు పని చేస్తారా అని అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఐఏఎస్లు, శాంతి భద్రతల కోసం ఐపీఎస్లు తీసుకోవాల్సిన నిర్ణయాలను వాళ్ళు ధైర్యంగా తీసుకోగలుగుతారా? ఇక కృష్ణమోహన్ రెడ్డి గారికి, ధనంజయ రెడ్డి గారికి అసలు దీంట్లో ఏమి సంబంధాలు ఉన్నాయో మీ దగ్గర వాంగ్మూలాలు తప్ప సాక్ష్యాలే లేవని సాక్షాత్తు కోర్టు ముందే మీరు ఒప్పుకున్నట్లు ఒక వినికిడి సమాచారం. మీరు ఏం చేశారు ఈ సంవత్సర కాలంలో? అసలు మీ దగ్గర లిక్కర్ కేసులో ఉన్న ఆధారాలు ఏదో చెప్పండి. ఎవరు ఏ విధంగా కంప్లైంట్ చేశారో చెప్పండి. ప్రాంతులు చేసి ఒక భయాన్ని క్రియేట్ చేసి రాజ్యాన్ని పరిపాలిద్దాం, లేక అధికారాన్ని ఆపుకుందాం అంటే కుదరదు. మీరు చెప్పినవన్నీ డొల్లం మాటలు అర్థమైపోయింది.